భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండలం ఇమ్మడి రామయ్య బంజారా గ్రామంలో గుప్త నిధుల పేరుతో ఓ వ్యక్తిని మోసం చేసిన ఘటన చోటు చేసుకుంది. అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన బేతి నీలయ్య అనే రైతుకు రామయ్య బంజరు గ్రామ శివారులో 6 ఎకరాల జామాయిలు తోట ఉంది. అయితే ఆ తోటలో లంకె బిందులు ఉన్నాయని దామరచర్ల గ్రామానికి చెందిన కర్రి రామకృష్ణ నమ్మించాడు. అవి దొరికితే నువ్వు కోటీశ్వరుడు అయిపోవడం ఖాయమని నీలయ్యకు మాయమాటలు చెప్పాడు. లంకె బిందులను తీయడానికి విసన్నపేటకు చెందిన సురేంద్ర అనే వ్యక్తి సహాయం తీసుకోవాలన్నాడు. లంకె బిందులు తీసేందుకు 50,000 రూపాయలు ఖర్చవుతుందని అన్నాడు. దీనికి నీలయ్య సరే అనడంతో కారేపల్లి మండలం టేకులుగూడానికి చెందిన భూక్యా రమేష్ అతని అనుచరులు రామకృష్ణ, బానోతు నాగేశ్వరరావును సంప్రదించారు. అర్ధరాత్రి సమయంలో జామాయిల తోటలో 9 అడుగులకు పైగా గుంట తవ్వారు. అయితే లంకె బిందులు దొరకకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన రైతు నీలయ్య పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. ఈ రామకృష్ణ అనేవాడు ఇల్లెందోళ్ళతో కాంటాక్ట్ అవుతుంది, పూజాలతో, అదేవిధంగా ఈ విసర్పేటలతో కాంటాక్ట్ అవుతుంది. ఈ కాంటాక్ట్ అయ్యి అక్కడ ఏదైనా తవ్వకాలు జరపాలనే ఉద్దేశంతో గతంలో 2-3 సార్లు వచ్చి ట్రై చేశారు. 9 అడుగుల లోతు తవ్వారన్నమాట. తవ్వేసి అతని దగ్గర ఎవరైతే భూమి యజమాని ఉందో అతని దగ్గర దారిలో లంకె బిందులు ఉంటే తవ్వి ఇస్తామని చెప్పి అతని దగ్గర డబ్బులు తీసుకోవడం చేశారన్నమాట. ఈ క్రమంలో ఆ భూమి యజమానికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఎన్ని రోజులు తవ్వినా ఏం దొరకట్లేదని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అందిస్తే మన ఎస్ఐ కొట్నం గారు, తర్వాత శివ కానిస్టేబుల్, తర్వాత సురేష్ హోంగాడు వీళ్ళని రేడియాన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర నుంచి గొడ్డలి, గడ్డపార, అదేవిధంగా ఈ ఏదైతే బెడ్ డిక్టేటర్ సెల్ ఫోన్ సీజ్ చేసి వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.